బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన గురుకులాలను కాంగ్రెస్ సర్కార్ భ్రష్టు పట్టిస్తోంది. ఒకప్పుడు నిరుపేద పిల్లల బంగారు భవితకు పునాదులేసిన సంక్షేమ చదువుకు రేవంత్ సర్కార్ పాతరేస్తోంది. కేసీఆర్ హయాంలో వైభవంగా సాగిన రెసిడెన్షియల్ విద్య ఇప్పుడు సమస్యల కోరల్లో చిక్కి చితికిపోతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఏ రెసిడెన్షియల్ స్కూల్ చూసినా ఏమున్నది గర్వకారణం. సంక్షేమ చదువు సమస్తం సమస్యల తాండవమే. విద్యా వెలుగులు విరజిమ్మిన తెలంగాణ గురుకులాల్లో నేడు ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో కార్పొరేట్ చదువుకు పోటీ ఇచ్చిన ప్రభుత్వ గురుకులాలు నేడు వెలవెలపోతున్నాయి. సీటు దొరకడమే కష్టమనే పరిస్థితుల నుంచి నేడు అమ్మో గురుకులాలా అని పారిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. గత విద్యా సంవత్సరంలోనే గురుకులాల విధ్వంసానికి కాంగ్రెస్ పూనుకుంది. ఫుడ్ పాయిజన్ ఘటనలు, పాము కాట్లతో చిన్నారుల మరణాలు కలకలం రేపాయి. గురుకుల విద్యాలయాల్లో మరణ మృదంగం మోగుతున్నా కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్ర వీడటం లేదు. అద్దె భవనాలకు బకాయిలు చెల్లించడం లేదని యజమానులు తాళాలు వేసినా రేవంత్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరించింది. సెమీ రెసిడెన్షియల్ విధానం అంటూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటూ కొత్త రాగం అందుకుంది. రెసిడెన్షియల్ స్కూళ్లను భ్రష్టు పట్టిస్తూ డైవర్షన్ కోసమే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరుతో ప్రజలను మోసం చేస్తోంది. కొత్త స్కూళ్లను నిర్మిస్తే మరి ఇప్పటికే విజయవంతమైన గురుకులాలను ఎందుకు భ్రష్టు పట్టిస్తున్నారని విద్యారంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.